చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. అయితే మన టైం బాగా నడుస్తుంది నాకు తెలిసి. అయితే మరి ఇదే బ్యాడ్ టైం అంటే. లైఫ్ ఎట్లుంది? లైఫ్ సి ఏంటో మామ యాదవ జీవితం. అరే రే రే రే. అరే రే 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 రే. 10-12 సీట్లు టీఆర్ఎస్ కి కనుక ప్రజలు తిరిగిస్తే సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? అంటే ఏదైనా ప్లాన్ నడుస్తుందన్నా వెనకాల, గవర్నమెంట్ దింపేద్దాము మనం మళ్ళీ ఎక్కేద్దామని? సింగిల్ చేశానంట, హీరోయిన్లను బెదిరించానంట. అంటే అగ్గిలేందే పొగరాదు అన్నట్టు. నిప్పు నార్పలేరు, నిజాన్ని దాచలేరు. 6 months to 1 year మళ్ళీ కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేనేదో ట్యాపింగ్లు చేశానంట, హీరోయిన్లను బెదిరించానంట, ఇంకేదో నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. అర్థం కాని వాళ్ళు ఒక బ్యాచ్ అను, అర్థమైన వాళ్ళు ఒక బ్యాచ్. కానీ అర్థం కానట్టు నటిస్తా ఉన్నది రేవంత్ రెడ్డిగా ఉంది. ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు. లైఫ్ ఇస్ వెరీ వెరీ షార్ట్. సరే, లైఫ్ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇటు పడితే అటు నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. అది తమరి గురించి నాకు తెలియదా చెప్పండి. తెలుసు కదా. ఏ హీరోయిన్ బెదిరించలేదు, నేనే ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? లైక్ ఇప్పుడు ఈ హీరోయిన్స్ ని బెదిరించడం అనేది, నేను యాక్చువల్లీ ఇది 2.5-3 years బ్యాక్ విన్నా బెదిరించడం గురించి. మొత్తం వినేసావా? కవిత గారు కూడా ఒక రోల్ ప్లే చేశారని ఆరోపణ. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు రూపాయి దొరకలేదు. నేనే తప్పు చేయలేదండి. అక్క గురించి లైక్ లిక్కర్ స్కామ్, అసలు లిక్కర్ స్కామ్ ఏంది, ఏమైంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? టపా టపా సమాధానం చెప్పు. నేను సార్లా స్మూత్ కాదురా. అంటే అదే చెప్తున్నాను నేను. ఓకే, నేనేమనుకున్నానంటే ఒక తీన్మార్ మల్లన్న ఒక యూజ్లెస్ ఫెలో ఉంటాడు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? అకౌంట్ రాలేదు, రూపాయి కవిత గారి అకౌంట్ కి పోలేదు. ఆమె హౌస్ ఎన్నిసార్లు సెర్చ్ చేసినా ఒక రూపాయి దొరకలేదు. లేవో, ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై.